నెక్స్ట్ మినిస్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారు, ఆర్డీఓ సువర్ణ మేడం గారు, ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసిన బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ పూర్ణ ప్రసాద్ గారు, పతి చంద్రశేఖర్ గారు, జిఎం మంజునాథ్ గారు, ఎస్సిహెచ్ ఈ మురళి మంచి ప్రాజెక్టులని టేకప్ చేస్తుంది గవర్నమెంట్. వ్యవసాయానికి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా గత 5 సంవత్సరాలు ఏవి కూడా జరగలేదు అని మనకందరికీ తెలుసు. మన జీవనాడి అయిన పోలవరంని కూడా అస్తవ్యస్తం అయిపోయి ఏమీ జరగకోకుండా ఆగిపోయిన ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు మన అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాకి 2 వరాలు, ఒకటి కియా, ఇంకోటి హంద్రీనివా అయితే అందులో హంద్రీనివాలో ఇంత అప్పులు ఉన్న రాష్ట్రం ఉన్న పరిస్థితిలో కూడా దాన్ని ముందడుగేసి మనం చేర్చుకుంటున్నాము అంటే మనం నిజంగానే గర్వపడాలి ఈ ప్రభుత్వం ఎంచుకున్నాము. ఇవాళ ఈ సెకండ్ ఫేజ్ హంద్రీనివా దాంట్లో లైనింగ్ ప్రోగ్రామ్కి ఇవాళే ప్రారంభం జరిగిందండి. చాలా ఆనందం, అందులో నాకు భాగంగా అయ్యే అవకాశం వచ్చింది. ఈ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి యాక్చువల్లీ హంద్రీనివా స్టార్ట్ అయిండేది 1900 శతాబ్దంలో సర్ ఆర్థర్ కానెల్ అనే ఆయన యాక్చువల్లీ డిజైన్ చేశారు. బ్రిటిష్ కాలంలో ఒక ఇంగ్లీష్ వ్యక్తి చేశారు. ఆయన యాక్చువల్లీ ప్రపోజ్ చేశారు, ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఈ ఏరియాకి వాటర్ సోర్స్ ఇరిగేషన్కి కానివ్వండి, తాగునీటికి కానివ్వండి అన్నీ పెరుగుతాయని ఆయన అప్పట్లో చేసి వదిలిపెట్టేశారు. తర్వాత ఎన్టీఆర్ గారు దీన్ని టేకప్ చేసి దీన్ని డిజైన్ చేయించి దీన్ని స్టార్ట్ చేయించడానికి ఆయననే పెద్దపీట వేశారు మనకి. బట్ ఎన్ని జన్మలు ఎత్తినా మనం చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకూడదని చెప్పే సందర్భంగా మీకు గుర్తుచేస్తుంది. ఎందుకంటే ఆ కియా ఫ్యాక్టరీ కోసం సాక్షాత్ ప్రధాని మోడీ గారు, పక్కన తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఎంతోమంది పోరాడినా ఒక్క చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే క్రెడిబిలిటీ, విశ్వసనీయత, ఆయన మీద గౌరవము, ఆయన మీద నమ్మకము, ఆయన మీద విశ్వాసంతోనే ఈ కియా ఫ్యాక్టరీ ఇక్కడ వచ్చిందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. దీనివల్ల ఎంతోమందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మున్ముందు చంద్రబాబు నాయుడు గారు తిరిగి వచ్చారు కాబట్టి దానికి అసోసియేటెడ్ కంపెనీస్ కూడా చాలా వస్తున్నాయి. ఇది చాలా ముఖ్యమైన పని. మీకు గుర్తుందో లేదో, ఆ కియా ఫ్యాక్టరీ పెట్టాలంటే ఒక సరదు పెట్టారు. పెనుగొండలో నీళ్లు లేవు కాబట్టి మేము కియా ఫ్యాక్టరీ పెట్టమంటే దాదాపు ఒక 45 రోజుల లోపల అక్కడ రిజర్వాయర్ చెరులోపల్లి గొల్లపల్లి రిజర్వాయర్ కట్టించి ఆ నీళ్లు సరఫరా చేయడం వల్లే కియా ఫ్యాక్టరీ వచ్చింది. ఆ గొల్లపల్లి నీళ్ళు ఎట్లా వచ్చినాయంటే హంద్రీనివా కాలువ ద్వారా వచ్చినాయని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మన యొక్క విలువ ప్రతిష్ట పెరుగుతూ ఉంది. అసలు ఆ కియా ఫ్యాక్టరీ మీరు చూడలేదు, కానీ పైనుంచి చూస్తే ఏ జపాన్లో టోక్యోనో లేకపోతే న్యూయార్క్లో ఉన్నంత గొప్పగా కియా ఫ్యాక్టరీ ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా.